హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే నిన్న బిగ్ బాస్ చూసేగా బాగా పక్కడబందీగా ప్లాన్ చేసావు బిగ్ బాస్ అని చెప్పాలనిపించింది అనమాట. ఏంటంటే నిన్న అగ్ని పరీక్ష కంటెస్టెంట్ నలుగురు వచ్చారు. అనుష, నాగ్ ప్రశాంత్, ఇంకా షాకిబ్, దివ్య, నిఖిత నలుగురు వచ్చారనమాట. అయితే వాళ్ళకి టాస్క్లు ఏం పెట్టలే. వాళ్ళు వచ్చారు నలుగురు, అంటే మమ్మల్ని చూస్ చేసుకోండి హౌస్లోకి రావడానికని ఒక్కరినే ఛాన్స్ ఇచ్చారనమాట. నలుగురు అపీల్ చేసుకున్నారు, నేను ఎందుకు రావాలి. నాకు షాకిబ్ది చాలా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కానీ రావాలి అని ఒక ఇంట్రెస్ట్, ఏదో ఒకటి చేస్తాడు ఇంపాక్ట్ అని ఉండేదన్నమాట. నేను షాకిబ్ని చూస్తే అతను చెప్పినట్టు నిజంగా అతను వేరే క్యారెక్టర్. అగ్ని పరీక్షకి అంటే ఎలా సెలెక్ట్ అయ్యాడు తెలుసు, అతను ఏమి గోల్ లేకుండా ఏమి లేకుండా సెలెక్ట్ అయ్యాడు షాకిబ్. అలాగ వచ్చి బిగ్ బాస్ హౌస్లోకి ఎలాగోకలాగా అడుగు పెట్టేశాడు. అంటే అడుగు పెట్టాడంటే పర్మనెంట్ కాదు, టెంపరీగా అడుగు పెట్టాడు, ఎలాగోకలాగా పెట్టాడు. నాకు తెలిసి వస్తారు, ఇంకో ఎవరైనా ఒకరు రావచ్చు, చెప్తాను ఆగండి. అయితే నలుగురే అపీల్ చేసుకున్నారనమాట, నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు హౌస్ మేట్స్ అందరూ నలుగురిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం నాకు తెలిసి నాగ్ ప్రశాంత్కి ఇంకా షాకిబ్కే వచ్చుంటాయి ఓట్లు. అయితే బిగ్ బాస్ ఏం చేశాడు, హైయెస్ట్ ఓట్లు తీసుకోకుండా లీస్ట్ ఓట్లు ఎవరు అయితే ఉన్నాయో వాళ్ళని కన్సిడర్ చేశాడు అనమాట. అంటే దివ్య, నిఖిత లీస్ట్ ఓట్లో కన్సిడర్ చేశారు. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిందనమాట దివ్య, నిఖిత. అది అందుకే బాగా పక్కడబందీగా ప్లాన్ చేసావు బిగ్ బాస్ అని చెప్పాను అనమాట. అయితే వీళ్ళ గురించి సైన్ పెడితే మనం ఎవరైనా ఫస్ట్ నుంచి లాస్ట్కి వెళ్తారు, మనం లాస్ట్ నుంచి ఫస్ట్కి వెళ్తాం అనమాట. అది ఇంకోటి చెప్పింది దివ్య, నిఖిత వచ్చిన వెంటనే ఏం చెప్పిందంటే, హౌస్లో ఏదైనా ఒక సీక్రెట్ ఏంటో చెప్పొచ్చు కదా అంటే, ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది, అది స్క్వేర్గా మారబోతుంది తొందరలో అని చెప్పిందనమాట. హౌస్ మొత్తం హల్చల్ చేసింది ఆ ఒక్క మాటతో. అందరూ ఆ డిస్కషన్తోనే నడుచుకున్నారు రాత్రి మొత్తం. అది దివ్య, నిఖిత ఒక ప్లాన్తో వచ్చింది, చూద్దాం ఇంకా ఆట ఎలాగుంటుందో. అయితే నెక్స్ట్ నాకు నిన్న డీమోన్ పవన్ చాలా బాగా క్యాప్టెన్సీ చేస్తున్నాడు, అంటే చాలా బాగా నడుస్తుంది క్యాప్టెన్సీ అతనిది. ఎందుకంటే నిన్న శాంజనా గారు కొద్దిగా ఓవర్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకు ఎందుకో. అంటే ఓవర్ అంటే చాలా ఓవర్. కంటెంట్ మార్చాలి అంటే వేరే రూట్లో వెళ్ళాలి. ఉట్టి ఆ దొంగతనం చేయడం ఒకలాగా వెళ్ళిపోతుంది అనమాట. కంటెంట్ మారిస్తే చూస్తారు సంజన గారిని, లేకపోతే హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. నిన్న తనుజ కాఫీ పౌడర్ దాచింది, ఇంకా మళ్ళీ సుమన్ అన్నది సీరియల్ పేరు దాచింది అనమాట. అయితే నిన్న